ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మహే. మిత్రులందరికీ శుభోదయం అండి. ఈరోజు ఆదివారం. సాధారణంగా ఏమిటంటే మనకి ప్రత్యక్ష దైవం కర్మసాక్షి సూర్యభగవానుడు వారి గురించి కొన్ని విషయాలు ఈరోజు మిత్రులందరితో పంచుకుందామని నేను ప్రయత్నం చేస్తున్నానండి. నాకు తెలిసింది చాలా తక్కువే, అయినప్పటికీ కూడా ఏదో చెప్పాలి, అందరితోటి విషయం పంచుకోవాలంటే ఆ తపన ఉంటుంది. ప్రత్యేకంగా ఈ సూర్యభగవానుడి గురించి మనకి ఋగ్వేదంలో చెప్పున్నారండి. ఋగ్వేదంలో అక్కడక్కడ చల్లాచదరిగా ఉంటాయి 13 సూక్తాలు మొత్తం. ఆ 13 సూక్తాలని కూడా 65 మంత్రాలు ఉన్నాయి. ఆ 13 ఋషులు ఈ 65 మంత్రాలు చెప్పినట్టుగా దాంట్లో చెప్తారు. ఇదే కాక సౌర పురాణం వంటి ఉప పురాణాల్లో మనకి ఉన్నాయి. ఆ ఉప పురాణాలు కూడా దానిలో సౌర పురాణం అని కూడా ఒకటి ఉంటుంది. తర్వాత మనకి అరుణం అని చెప్పేసి కూడా అది యజుర్వేదంలో అగుపిస్తుంది. ఆ మంత్రాలు అవి కూడా మనకి సూర్యభగవానుడు కర్మసాక్షి. ఇకపోతే ఇతని గురించి మనకి కశ్యప ప్రజాపతి కుమారుడని చెప్తారు, అందుకే కాశ్యపుడు. సరే, ఇంకోటి విశేషం ఏంటంటే ఈయనకి సంధ్య అనేటువంటి భార్య ఉంటారు. అయితే ఆవిడ ఆ సూర్యుడి తలక వేడిమికి ఓర్వలేక ఆవిడ ఏం చేస్తారంటే తన నీడని పెట్టేసి ఆవిడ తండ్రి దగ్గరికి తపస్సుకు వెళ్ళిపోతారు. విశ్వకర్మ అన్నమాట తండ్రి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాలి, ఆ సంధ్యాదేవికి అప్పటికే యమధర్మరాజు, తర్వాత యమున, తర్వాత వైవస్వత మనము అనేటువంటి ముగ్గురు ఉంటారు. సరే, ఆవిడ వెళ్ళిపోతుంది. సంధ్యని ఆ ప్లేస్లో పెడితే సంధ్య కూడా తన భార్య అని అతను భావించి ఆవిడతో కూడా పిల్లల్ని కంటాడు. మనకి ఇక్కడ ఏంటంటే సావర్ణి మనువు, తర్వాత మనకి శని భగవానుడు అంటారు, శనిదేవుడు. తపతి అనేటువంటి పేరుతోటి నది ఉంది ఇప్పుడు ఏదో ప్రస్తుతం. అలా సరే, ఇలా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం, ఆవిడ భూలోకంలో గుర్రం, అదే హయము, దాంతో ఆవిడ సంచరిస్తూ ఉంటుంది. సంధ్యాదేవి తపస్సు చేసుకుంటుంది తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి. ఇతను కూడా అదే రూపంలో వెళ్ళి ఆవిడ వల్ల ఇంకో 2 పిల్లల్ని కంటారు. వాళ్ళే అశ్విని దేవతలు, వాళ్ళకు దేవవైద్యులు. ఇక్కడ ఈ సూర్య కుటుంబం ఎలా ఉంటుందంటే మనకి ఈ సూర్యభగవానుడు మనకు అన్నీ అందిస్తుంటాడు. మనకి కావాల్సినటువంటి పోషకం అంతా కూడా అతనే చేస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. అందులో ఒక కుమారుడు ఏంటంటే సమవర్తి, యమధర్మరాజు. ఆయన మనం చేసేటటువంటి ఈ కర్మలన్నిటి కూడా ఇది మంచిది చెడ్డది అనేటువంటి నిర్ణయం చేస్తూ ఉంటాడు. దాని ఫలితాలను కూడా మనకి ఇంకో కొడుకైనటువంటి శని భగవానుడు ఆయన ఇస్తూ ఉంటాడు. ఏమండి, ఇలాగా అశ్విని దేవతలు దేవవైద్యులు వైద్యం చేస్తూ ఉంటారు. ఇలా చాలా పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకి ఈ భారతదేశంలో సూర్య దేవాలయాలు చాలా పూర్వం ఉండేవి. అయితే ఇప్పుడు మనకి మిగిలింది ఏంటంటే అక్కడ కోణార్క్లో ఒక అతిపెద్ద దేవాలయం ఉంటుంది, అది సముద్రపొడ్డున. అలాగే మార్తాండా టెంపుల్ అని చెప్పేసి మనకి కాశ్మీర్ దేశంలో ఉండేది, అది పూర్తిగా అది నాశనం చేస్తారు వాళ్ళు. పూర్వం దండయాత్రలు జరిగాయి కదండి. ఇప్పుడు మనకి అరక్షవెల్లి అని చెప్పేసి శ్రీకాకుళంలో ఒకటి ఉన్నదండి, అది చాలా గొప్ప దేవాలయం. అయితే దేవాలయ నిర్మాణాలు ఎలా ఉన్నాయంటే మనకి ఆ రోజుల్లో శిల్పకళ అద్భుతం. రథసప్తమి ఆయన జన్మదినం, మాఘమాసంలో పుట్టారు ఆయన. ఆ రథసప్తమి నాడు ఆ కిరణాలు, సూర్యభగవానుడి కిరణాలు వచ్చి ఆ కాళ్ళ మీద నుంచి తాకి కాళ్ళ నుంచి అతని మీద తల శిరస్సు వరకు కూడా వెళ్తాయని చెప్తారు అక్కడ. చూసిన వాళ్ళందరూ కూడా అక్కడ చాలా గొప్పగా ఉంటుంది ఆ రోజున. అంటే ఆ రోజు అంటే సూర్యభగవానుడు ఏ రోజైనా అతను మనకి పోషకుడే, తండ్రి లాంటి వాడు. అతను లేకపోతే మనకి ఏం లేవు. ఈ ఋతువులు అవి కూడా ఏమి ఉండవు సూర్యభగవానుడు లేకపోతే. ఋతుకర్త ప్రభాకరః అంటారు. మనకి దీంట్లో ఆదిత్య హృదయం చెప్తారు. మనకి ఆదిత్యుడి గురించి చాలా వాటిలో అగుపిస్తూ ఉంటుంది మనకి ఆదిత్య భగవానుడు. అతను ఏమిటంటే మనకి ఈ రామాయణంలో బల అతి బల అని చెప్తారు. అవి రెండు కూడా ఆ సూర్యభగవానుడి శక్తులే అని చెప్తారు. అలాగే ఆదిత్య హృదయంలో ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణాసుడితోటి
వాడు ఎంతకీ చచ్చిపోడు, వాడు మహాబలవంతుడు, తపస్థాలి కదా. అప్పుడు ఆ అగస్త్య మహర్షి వస్తారు, వచ్చి రాముడికి ఆతిథ్య హృదయం బోధిస్తారు. అక్కడ రామాయణంలో అది కనిపిస్తుంది. భాగవతంలో ఈ సూర్యోపాసన చాలా పూర్వకాలంలో ఎక్కువ ఉంటూ ఉండేది. సత్రాజిత్ అనేటువంటి రాజు అతను శమంతకమణిని పొందుతాడు. ఆయన సావిత్రి అంటే మనకి గాయత్రి, సావిత్రి, సరస్వతి అని అంటే పొద్దున్నే గాయత్రి, మధ్యాహ్నం సంధ్య, మధ్యాహ్నం ఆవిడేమో సావిత్రి, తర్వాత సరస్వతి సాయంత్రం సావిత్రి ఉపాసన చేస్తారంటారు. ఆ సావిత్రి ఉపాసన వల్ల అతను ఏంటంటే శమంతకమణి పొందుతాడు. అది మనకి అది నిత్యం కూడా బంగారాన్ని ఇస్తూ ఉండేదట శమంతకమణి. అయితే ఏదైనా సరే భగవంతుడి గురించి మనం పొందినప్పుడు దాన్ని జాగ్రత్తగా పదిలిపరుచుకోవాలి, దానికి పూజా పురస్కారాలు చేస్తూ ఉండాలి, దాన్ని పవిత్రంగా చూడాలి. అది చూడని కారణం చేత తన తమ్ముడు చనిపోయాడు, అతను చనిపోయాడు. చివరికి ఆ శమంతకమణి మళ్ళీ కృష్ణ భగవానుడికి వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ సూర్య భగవానుడికి వెళ్ళిపోయింది. ఇలాగే భారతంలో ఇంకో చోట మనకు కనపడుతుంది. అతను అరణ్యవాసంకి వస్తారు ధర్మరాజు. వచ్చినప్పుడు అతనితో పాటుగా ఆ హస్తినాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చేస్తారు. ఆయన పాపం చెప్తాడు, మీరు రాకండి, మేము ఒక్కళ్ళే వెళ్ళాలి, మేమే చేస్తామంటే కాదంటారు. అప్పుడు ధౌమ్యుడు, వాళ్ళకి పురోహితుడు ఉంటారు, ఆయన చెప్తారు మీరు సూర్యోపాసన చేయండి అని. అప్పుడు ఆయన చేస్తే అక్షయ పాత్ర వస్తుంది. అంటే దాని ప్రభావం ఏమిటంటే ఎంతమంది వచ్చినా సరే వారందరికీ కూడా ఆహారం అది సమృద్ధిగా ఇస్తుంది. అయితే ఒకసారి దాన్ని కడిగిన తర్వాత మరి ఇంకా అది పనిచేయదు ఆ రోజుకి, మళ్ళీ మొన్నాడే. ఈ సందర్భంగా ఆ దూర్వాసుల వాళ్ళు కూడా వచ్చి ఒకసారి పరీక్ష చేద్దాం అనుకుంటారు ఆ దుర్యోధనుడి ప్రోద్బలంతో. తర్వాత సరే అది కడిగేస్తుంది. కృష్ణ భగవానుడు వస్తారు, ఒక మెతుకు పట్టుకుంటాడు, అతను నోట్లో వేసుకోగానే వాళ్ళందరికీ కడుపు నిండిపోతుంది. సరే కృష్ణ భగవానుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆసరగా వస్తూ ఉంటాడు. అలాగే ఈ సూర్య భగవానుడి దగ్గరికి మనకి బోళ్ళని కథలు మనకి భాగవతంలో కర్ణుడి జన్మవృత్తాంతం తెలుస్తుంది. జన్మవృత్తాంతంలో సూర్యమంత్రం ఆవిడ ఉపాసిస్తుంది. దూర్వాసుడు ఆ కుంతీదేవికి మంత్రం ఉపదేశిస్తారు, దానివల్ల నువ్వు బిడ్డల్ని పొందుతావని. ఆవిడ మొట్టమొదటి కన్నిగా ఉన్నప్పుడే ఆ సూర్య భగవాన్ని ఆరాధిస్తుంది. సరే అతను వస్తాడు, ఆ కర్ణుడు పుడతాడు. అయితే కర్ణుడు కూడా అది కూడా ఇంకోటి ఉంది, ఆ సహస్ర కవచుడని 1000 కవచాలతో వాడు ఉంటాడు. వాడు యుద్ధంకి వస్తాడు. ఆ నరనారాయణులు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు బదరికావనంలో. వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక కవచం వీడిని ఛేదిస్తూ ఉంటారు. అలా ఛేదిస్తే 999 అవుతాయట. ఇంకా ఒకే ఒక కవచం ఉంటే వాడు ఆ సూర్యభగవానుడిలోకి వెళ్ళిపోతాడు. సూర్యభగవానుడు దాన్ని ఈ విధంగా మళ్ళీ బయటికి పంపిస్తాడు. వాడు మరణించాడు. అంటే రాక్షస సంస్థ కదండి, రాక్షసులందరూ కూడా. మనకి ఈ సూర్యభగవానుడి గురించి ఇంకా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వచ్చే మాఘమాసం వస్తే మాఘమాసంలో చాలా గొప్పగా సూర్యభగవానుడి గురించి అందరూ కూడా ఇది పడతారు. తర్వాత ఈ సూర్యభగవానుడు మనకి ఏంటంటే ఉపాసన, మనకి ఈ సూర్యభగవానుడు పొద్దు ఉంటుంది, పొద్దు నియమం ఉంటుంది. పొద్దు నియమం ఉన్నందువల్ల ఏంటంటే ఎవరు కూడా కొంతమంది ఆ నియమం పాటిస్తారు చాలా చోట్ల. ఆ సూర్యుడు కనిపించకపోతే ఆ రోజు వాళ్ళు ఆహారం తీసుకోరు. అంటే అంత నియమం. అంటే సూర్యభగవానుడిని మనం ఎలా ఆరాధిస్తే ఏ దేవత అయినా సరే అంతే, మనం ఆరాధించిన దాన్ని బట్టి వాళ్ళు మనకి వరాన్ని కానీ శక్తులు కానీ మనకు కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటారు. ఇది సౌరమంత్రాలు మనకి పూర్వం ఆధునిక కాలంలో ఈ సూర్యభగవానుడి గురించి వేదాలు అవి కూడా మనకి ఎలా ఉన్నాయంటే ఆ అరణ్యాల్లో మన ఋషులు వాళ్ళు ఆ తదేక దీక్షతోటి ఆ తపస్సు చేస్తారు. వాళ్ళు ఆ తపస్సు వలన వాళ్ళకి కేవలం అవి వినిపిస్తాయట, చెవిలో వినిపిస్తే వాటిని అందుకే విన్నారు కనుక శృతులు అన్నారు. ఆ విన్నదాన్ని గుర్తుపెట్టుకుని ఆ శిష్యులకు చెప్తారు. ఆ శిష్యులు ఇంకో శిష్యులకి, కొంతకాలంకి ఆ శిష్యుడే గురువు అవుతాడు. ఆ గురువు కొంతమంది శిష్యుల్ని తీసుకొస్తాడు. అంటే పూర్వం ముఖ్య సరస్వతి అని మనకి ఈ రాతల కోతలు ఏం లేవు. ఆ వేదాలు అవి కూడా ఎలా అంటే ఒక ఏకసంతగ్రహం ఒకసారి వాళ్ళు విన్న తర్వాత శిష్యుడికి చెప్తారు, శిష్యుడు గుర్తుపెట్టుకుంటాడు. అంటే దాంట్లో ఆచరించవలసినవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. అంటే అందుకే వాటిని శృతులు అంటే వినబడేవి. ఆ శృతుల్ని ఆధారంగా చేసుకున్న తర్వాత కాలంలో స్మృతులు కూడా వచ్చాయి. ఇప్పుడు పరాశర స్మృతి నడుస్తుందంటారు.
అంటే స్మృతులు అంటే ఋషులు ఏం చేస్తారంటే ఆ వేద విజ్ఞానాన్ని దాంట్లోని విషయాలను తీసుకుని వాళ్ళు సులభంగా సులభగ్రాహ్యంగా మనకి విషయాలు చెప్తారు. వాటిని మనం ఆచరిస్తూ లబ్ధి పొందుతాం అనమాట. అలా ఇప్పుడు పరాశర స్మృతి అలా అంటారు. ఈ సూర్యభగవానుడు అక్కడ ఈ మధ్యనే మనకి శబ్ద బ్రహ్మం అంటారు. ఓంకారం మనకి శబ్ద బ్రహ్మం అని మన ఋషులు చెప్పారు, వేదాల్లో ఉంటుంది. అయితే ఈ శబ్ద బ్రహ్మం ఏమిటంటే మనకి సూర్యభగవానుడు ఈ మధ్యని నాసా వాళ్ళు కూడా వాళ్ళు ఏమిటంటే దాంట్లోంచి శబ్దాలు ఉన్నాయి ఏమిటి అని వాళ్ళు ఒడిసిపెట్టారు. దాంట్లో తెలుస్తున్నది ఏమిటంటే అది ఓంకారం ఓమని వస్తుందట. అది ఓంకారం మనకి ఆ ఓంకారాన్ని మనం శబ్ద బ్రహ్మం అంటాం. ఈ తర్వాత ఏంటంటే ఈ ఓంకారాన్ని పీఠాధిపతులు వాళ్ళు కూడా ఈ ఓంకారాన్నే జపిస్తుంటారు. అది ప్రణవం అంటారు. ప్రణవం మనం ఏ మంత్రంకైనా ముందుని ఈ ప్రణవం చేర్చి పలుకుతూ ఉంటాం. ప్రణవం ఏం చేస్తుందంటే ఆ మంత్రం తాలూకా శక్తిని ద్విగుణీకృతం చేస్తుంది, అంటే పెంచుతుంది. ఆ మంత్రం దాన్ని ఇంకా ప్రతిభావంతంగా పనిచేస్తుంది అనమాట. అంతేకా ఓంకారం ప్రతిదానికి మన వాళ్ళే యాడ్ చేస్తుంటారు ఓంకారం. తర్వాత సూర్యభగవానుడు ఏంటంటే సౌరశక్తి. ఇప్పుడు ఈ మధ్యన అంటే ఇప్పుడే ఒక 40 ఏళ్ళ 50 ఏళ్ళ బట్టి సౌరశక్తితో నడిచేటువంటి మనకి ఇప్పుడు ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత సెటిలైట్స్ అవి ఉంటాయి కదండి. వాటికి ఇక్కడి నుంచి వదిలినప్పుడు సరే ఆ బూస్టర్స్ పెట్టి వాటిని వదులుతారు ఆకాశంలోకి. వదిలిన తర్వాత ఇంకా అక్కడ ఆ సూర్యుడి తాలూకా శక్తి సౌరశక్తి వల్ల ప్యానల్స్ ఉంటాయి. ఆ ప్యానల్స్ ద్వారా గ్రహించి ఆ శక్తి అవి నిరంతరం కొన్ని సంవత్సరాల పాటు అలా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా ఏంటంటే గవర్నమెంటు ఈ పొల్యూషన్ అది అయిపోతుంది ఎక్కువ. మనకి ఈ థర్మో ఎలక్ట్రికల్ ఏమిటవుతుందంటే బొగ్గు కాలుస్తాం కదండి, దుమ్ము అది ఎక్కువ అవుతుంది, వాతావరణం అంతా కలుషితం అవుతుందని చెప్పేసి మన వాళ్ళు కూడా ఈ సౌరశక్తి వలన మనకి ఇప్పుడు బ్యాటరీ వచ్చే ప్యానల్స్ అని చెప్పాం కదా, అవన్నీ ఇప్పుడు మనకి పెట్టుకుంది రాయితీలు కూడా ఇస్తున్నారు వాళ్ళు. అది దానివల్ల మనకి శక్తి బోడంత ఆదా అవుతుంది. మనం అది నిల్వ చేసుకుని తర్వాత వాడుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు పవర్ గ్రిడ్కి ఇచ్చేస్తారు. మనం ఇంట్లో మనం ప్యానల్స్ మేడమే పెట్టుకున్నాం అనుకోండి, ఆ శక్తి అంతా వాటి ద్వారా ఆ వైర్ల ద్వారా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ మనకి శక్తి వస్తుంది, అంటే అదే కరెంటు. తర్వాత దాంట్లో మనం దాని దగ్గర నుంచి వాళ్ళ కరెంట్ ఎంతైతే వెళ్ళిందో అది మినహాయించుకొని మిగతా డబ్బు మనం కడుతూ ఉంటాం. ఇలాగా మనకి బోల్డ్ అనేది. తర్వాత ఇంకోటి ఉంది, క్రోమోథెరపీ అని మన వాళ్ళు ఒకటి చెప్తారు. మనకి ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా డల్గా అంటే నిస్త్రాణంగా అలా ఏం లేకుండా అలా కూర్చున్నాడు అనుకోండి, కూర్చుంటూ ఉంటాడు. అంటే చెప్తున్నది వాళ్ళకి ఏం చెప్తారంటే క్రోమోథెరపీలో ఒక గాజు సీసా తీసుకుని దాంట్లో నీరు పట్టుకుని అది ఎండలో పెడతారు పొద్దున్నుంచి సాయంత్రం దాకా. తర్వాత ఆ నీరు తీసుకోమంటారు. తీసుకుంటే ఆ అబ్బాయికి కొంచెం ఉత్సాహం వస్తుందంటారు. అంటే ఆ డల్నెస్ పోతుందన్నమాట. అలాగే ఈ కోపం తర్వాత కొంచెం రౌద్రం కోపంగా ఉంటారు చూస్తారా, అలాంటి వాళ్ళకి అంటే చెప్తున్నాను ఆ గుణాలకి తగ్గట్టుగా దానికి తెల్ల సీసా పెట్టుకుని ఆ సీసాలో నీరు పట్టుకుని ఆ సాయంత్రం వరకు ఉండి ఆ నీరు తాగమంటారు. అలాగే కళ్ళకి ఇబ్బంది ఉందనుకోండి, ఆకుపచ్చ సీసా తీసుకోమంటారు. అంటే మనకి కళ్ళకి ఆకుపచ్చ మంచిదని చెప్తారు కదా, ఆ ఆకుపచ్చ సీసాలు ఏంటంటే వాళ్ళు నీళ్ళు పోస్తారు. నీరు పోసిన తర్వాత దాన్ని సాయంత్రం వరకు ఉంచి అది తాగుతూ ఉంటే కళ్ళ జబ్బులు ఏమవుతుందంటారు. అలాగే మనకేంటంటే సాధారణంగా చెప్తారు డాక్టర్లు, విటమిన్ డి అంటారు కదా, విటమిన్ డి లోపం వస్తుంది. ఆ లోపం వచ్చినప్పుడు దాన్ని సవరించుకుందుకు ఏం చెప్తారంటే డాక్టర్లు, పొద్దున్న కొంచెం నీరెండలో అంటే 7 నుంచి 8 వరకు, లేదంటే సాయంత్రం 3:30 నుంచి 4:30 వరకు ఆ ఎండలో మనని ఉండమంటారు. దానివల్ల ఏంటంటే మనకి సమృద్ధిగా డి విటమిన్ లభిస్తుంది. అయితే ఒకటి దానికి ప్రత్యామ్నాయంగా సప్లిమెంటరీస్ మాత్రలే వస్తాయి, కానీ దాని సాధారణంగా ఏమిటంటే మనకి సహజంగా మన శరీరానికి లభించేది ఏవైతే ప్రకృతిలో లభిస్తాయో అవే మనకి సాధారణంగా మంచివి. తక్కినవన్నీ కూడా అవి పనిచేస్తాయో పనిచేయవో చెప్పలేము. అలా సప్లిమెంటరీస్ అనమాట, అవన్నీ డాక్టర్లు మనకి ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సూర్యశక్తి ఇప్పుడు మనకి ఈ సాంబుడు అని చెప్పేసి భాగవతంలో ఒక వ్యక్తి వస్తారు. అతను కృష్ణుతలుగా కొడుకు. అతనికి ఒక కారణం వలన కృష్ణ భగవానుడే శపిస్తాడు. అతను సూర్యభగవాను కాశీలో ఆరాధించి తను మళ్ళీ ఆ కృష్ణవ్యాధిని పోగొట్టుకున్నాడని చెప్తారు. అలాగే కాశీలో శివుడికి ఒకసారి కాశీ విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అక్కడ పురంజయుడు అని ఉంటారు, అతను దివోదాస్ అని పిలుస్తారు. అతను ఏంటంటే ఈ దేవతలందరూ కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తారు ఆ దివోదాసుని ఎలాగైనా సరే అతని పరిపాలన. అంటే అతను ఏం చెప్తాడంటే భక్తుడే అతను,
శివుడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, అతను ఏదో విధంగా వరం లాంటిదనమాట. నేను ఈ పరిపాలన అంతా కూడా నా దీంట్లో ఆధీనంలో ఉండాలంటాడు కాశీ. సరే శివుడు వెళ్ళిపోతాడు. ఆ శివుడికి అతి ఇష్టమైనటువంటి కాశీ కదండి అది. అంచేత ఏం చేస్తారని అందరూ ప్రయత్నాలు చేస్తారు. వినాయకుడు అంతటి వాడు ప్రయత్నం చేస్తారు, ఏమవ్వదు. అప్పుడు అగ్నిదేవుడు ఒకసారి కాశీలో అగ్ని ప్రజ్వలడం ఏమిటంటే ఆగిపోతుంది కాశీలో. అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు ఆయన ఏం చేస్తారంటే సూర్యభగవానుడు ఉంటాడు కండి, ఆహారం పక్వాహారం అంటారు. సూర్యుడి వలన ఆహారం వండబడుతుందనమాట. ఆ ఆహారం అంతా కూడా వాళ్ళు ఆ రోజుల్లో తిన్నారట. అంటే అప్పుడే కూడా ఆ సూర్యుడి శక్తి వలన ఆహారం వండుకోవడం అన్నీ కూడా ఉండేవన్నమాట. పక్వాహారం అంటే అది దాంట్లో సూర్యుడు శక్తి అంటే అదే. ఇప్పుడు మనం లేటెస్ట్ పెట్టినారు చూడండి, ఈ ప్యానల్స్ ఉన్నాయి కదా, దానివల్ల ఏంటి మనం ఏవైనా చేయొచ్చు సౌరశక్తితోటి. అంటే ఇప్పుడు దాన్ని కరెంట్గా మార్చుకొని దాని ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టవ్లో వస్తున్నాయి కదండి. అలా మరి పూర్వకాలం అలా రిపుంజేయుడు అనేటువంటి ఆ దివోదాసు అలా చేస్తుంటాడు. అలాగా ఈ సూర్యభగవాన్ శక్తి ఎంత అయినా అది తరగనిదే. అది మనకి చాలా అది 70 మనకేంటంటే మహాయుగాలు అంటారు కదా, 71 మహాయుగాలట. దానికి ఏంటంటే 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం. ఇలాంటి మన్వంతరాలు తెలితే కల్పం అంటే బ్రహ్మదేవుడికి ఏంటంటే ఒక రోజు ఒక కల్పం. అలాంటిది 30 రోజులు ఉంటాయి కదండి మనకి, నెలకి 30 కల్పాలు ఉంటాయి. అది మనం ఇప్పుడేమో మనం సంకల్పం చెప్పుకున్నప్పుడు చెప్తాం కదా, వైవస్వమంతరే కలియుగే అని చెప్తాం కదా. మనకి శ్వేతవరాహ కల్పం అని చెప్తున్నాం మనం. మొట్టమొదటిది శ్వేతవరాహ కల్పంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఇలాంటి కల్పాలు బ్రహ్మదేవుడికి 30 అంటే ఒక నెల అవుతుంది. దాన్ని బట్టి ఇంక చూడండి, ఇది కాలం ఎంత పెద్దదో ఎంత అని మనం చెప్పలేము. మనం ఆకాశంలో చూస్తే ఆ గ్యాలక్సీలు నక్షత్ర మండలం ఉంటాయి చూసారా, అవి ఎన్నో కనపడుతూ ఉంటాయి. ఆ నక్షత్ర మండలాల్లో మనం ఉన్నది ఏంటి, ఒకే ఒక నక్షత్రం మనకి సూర్యభగవానుడు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాడు. ప్రత్యక్ష దైవం అతనే. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇలాంటి నక్షత్రాలు ఇవన్నీ నక్షత్ర మండలం తీసుకుని అందుకే శ్రీచక్ర సంచారిణి అంటారు అమ్మవారిని. అంటే ఒకచోటే ఉండకుండా అది ఇదంతా తిరుగుతున్నట్టుగా. అంటే ఈ బ్రహ్మాండంలో ఈ ఒక నక్షత్రమే కాదు, అనేకమైన గ్యాలక్సీలు ఉంటాయి. మనం ఉన్నది పాలపుంత అని చెప్తారు, మనం ఉన్నది మిల్కీవే అంటారు. ఇలాంటివి ఎన్ని ఉంటాయో, ఎంతమంది సూర్యులో. ఇకపోతే ఆ సూర్యుల గోళాల్లో మనం ఆ సూర్యుడికి ఉన్నటువంటి దీంట్లో రారాజు అతను అంటారు రాజని. మనకి ఆ చుట్టూ ఉన్నటువంటివి మన గ్రహాలు. ఆ గ్రహాల్లో భూమి ఒక గ్రహం, దాని మీద మనం ఉన్నాం. అలాగే ఆ నక్షత్రాలన్నిటి కూడా అక్కడ కూడా అనేక గ్రహాలు ఉండొచ్చు, అక్కడ కూడా మనుషులు ఉండొచ్చు, మనకంటే తెలివైన వాళ్ళు ఉండొచ్చు. అలా ఇదంతా కూడా మహామాయ అదంతా. అదండి, ఏదో సూర్యభగవానుడి గురించి నేను కొంచెం చెప్దాం అనుకున్నానండి. ఏవో కొన్ని విషయాలు గుర్తున్నవి చెప్పాను, అంత విస్తారంగా నేను చెప్పలేదు. కానీ శుభం భూయాత్.